హే గాయ్స్, వెల్కమ్ టు మమ్మాస్ బాయ్ ఛానల్. సో నిన్నటి అగ్ని పరీక్ష ఎపిసోడ్లో 4 మెంబర్ కంటెస్టెంట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ మనకి ఇప్పుడు 7 మెంబర్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. అండ్ మిగతా ఇప్పుడు 12 మెంబర్ కంటెండర్స్లో మనకి 8 మెంబర్ కంటెస్టెంట్స్ని అయితే సెలెక్ట్ చేయాలి. సో నిన్న అయితే గేమ్స్ పెట్టి సెలెక్ట్ చేశారు. సో ఈరోజు ఎపిసోడ్లో ఏమైందో తెలుసుకుందామా? చలో, ముందుగా ఈరోజు కూడా డేర్ అండ్ డై టాస్క్ అయితే కంటిన్యూ చేయడం అయితే జరిగింది. సో డేర్ అండ్ డై టాస్క్లో స్టార్టింగ్ టాస్క్ ఏం పెట్టలేదు, టాస్క్ పెట్టకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో నవదీప్ గారు ఈ మొత్తం 12 మెంబర్ కంటెస్టెంట్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారు ఏంటి అనేది మొత్తం చూసుకుంటే ఫూటా అండ్ అపూర్వ వీళ్ళిద్దరిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరికి ఫేట్ చెక్ చేశారు. లైక్ నిన్న హేమంత్ అండ్ వెంకటేష్కి చేసినట్టే సేమ్ టేబుల్ వేసి కార్డ్స్ అయితే వాళ్ళ ముందు స్టే అండ్ ఎగ్జిట్ కార్డ్స్ అయితే పెట్టడం జరిగింది. సో మనకు ఫూటా వచ్చేసి గ్రీన్ కలర్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అండ్ అపూర్వ గారు వచ్చేసి బ్లూ కలర్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీముఖి గారు కార్డ్ రివీల్ చేసినప్పుడు ఫూటాకి అయితే ఎగ్జిట్ కార్డ్ వచ్చేసింది. సో అపూర్వకి అయితే స్టే కార్డ్ వచ్చేసింది. సో ఫూటా డైరెక్ట్ ఎలిమినేషన్. నా ఒపీనియన్ ప్రకారం ఫూటా ఎలిమినేట్ అవ్వడం మంచిదయ్యింది. బికాస్ తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది. మన తెలుగు బిగ్ బాస్ వేరే కంట్రీస్లో చూసి మన దగ్గర రావడం ఇట్స్ అ వండర్ఫుల్. బట్ తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉంది. సో మన బిగ్ బాస్ హౌస్లో ప్యూర్ తెలుగు మాట్లాడాలి. తెలుగు పూర్తిగా నేర్చుకొని రావడం బెటర్ అని నా ఒపీనియన్. బికాస్ అక్కడికి వెళ్ళినాక అందరు ట్రిగర్ చేయడం కానీ పదే పదే తెలుగు మాట్లాడు అని చెప్పడం కానీ, ఫూటా కూడా వెరీ స్పాంటేనియస్గా తీసుకొని నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తెలుగు నేర్చుకొని వస్తానని చెప్పి చెప్పారనమాట. ఇంకా టాస్క్ స్టార్ట్ చేద్దామని శ్రీముఖి గారు టాస్క్ స్టార్ట్ చేశారు. సో ఏదైనా మంచి పని చేసేటప్పుడు నోరు తీపి చేసుకోవాలంటారు కదా. సో శ్రీముఖి గారు అయితే నోరు కారం చేసుకుందామా అని అడిగింది. తను గ్రీన్ చిల్లీస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. పచ్చిమిరపకాయలు అందరికీ పచ్చిమిరపకాయలు ఇవ్వడం జరిగింది. అందరు తిన్నారు. మనకు నార్మల్గా అయితే గ్రీన్ చిల్లీ 5000 యూనిట్స్ కారం ఉంటే దానికి ఇంకా 10% ఎక్కువ 50,000 యూనిట్స్ రెడ్ చిల్లీ అయితే ఇవ్వడం జరిగింది. సో బిందు మాధవి గారు అమన్కి ఇవ్వడం అయితే జరిగింది. అమన్కి ఇచ్చారు. అమన్ అయితే తిన్నాడు. ఫుల్ చెమటలు పట్టేసినాయి. చాలా కారం అయింది అమన్కి. నెక్స్ట్ లెవెల్ ఇంకా కొంచెం డోస్ పెంచుదామని చెప్పి ఈసారి ఏకంగా గోస్ పెప్పర్ చిల్లీ అనేది అయితే తెచ్చారు. 8 to 10 lakhs యూనిట్స్ అంటే అంత స్పైస్. సో ఈ స్పైస్ని ఏం చేశారంటే దాన్ని ఇంకా స్మాష్ చేసి ఒక చిప్స్ లాగా తయారు చేసి టాస్క్ అయితే పెట్టడం జరిగింది. చాలా కారం ఉంటుంది అది. ఇక్కడ నవదీప్ గారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. టాస్క్ గెలిచిన వాళ్ళు డైరెక్ట్ సెలెక్ట్ అవ్వరు, హోల్డ్లోనే ఉంటారు అని వాళ్ళనైతే అడగడం జరిగింది ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారని చెప్పి. అందరు చేతులు లేపారు ఎక్సెప్ట్ 2 మెంబర్స్. సో బట్ జ్యూరీస్ సెలెక్ట్ చేసుకున్నారు ఈసారి 4 సుమా, దీపక్, అమన్ అండ్ లయ. సో వీళ్ళ 4 టాస్క్ ఏంటంటే వాళ్ళు ఏదైతే చిప్స్ ఇచ్చారో 2 చిప్స్ అనమాట. ఆ 2 చిప్స్ తిని దాంతోపాటు ఒక 25 బెలూన్స్ ఊది బ్లాస్ట్ చేయాలి. సో ఈ గేమ్లో మనకి సుమా గారు అయితే టక్ ఆఫర్ ఇచ్చారు. అసలు సుమా, దీపక్ ఇద్దరు ఒక ఈక్వల్ లెవెల్లో ఉన్నారు. సో మధ్యలో టాస్క్ జరుగుతున్న క్రమంలో సుమాకి అయితే కాటిక పెట్టుకోవడం వల్ల అండ్ వాటర్ రావడం వల్ల కళ్ళు మండడం అయితే జరిగింది తనకి. సో టాస్క్ హోల్డ్లో పెట్టారు. తర్వాత వచ్చి తనకి ఐస్ అయితే క్లీన్ చేసేసి మళ్ళీ టాస్క్ కంటిన్యూ చేయడం జరిగింది. బట్ సుమా గారు అంతా చేస్తున్నా కూడా ఈక్వల్ లెవెల్లో దీపక్ టాప్లో ఉన్నారనమాట. సో దీపక్తో ఈక్వల్ లెవెల్లో వచ్చారు. తర్వాత కొంచెం సుమా డౌన్ అవ్వడంతో దీపక్ అండ్ అమన్ ఇద్దరు ఈక్వల్ పార్టిసిపేషన్ ఇచ్చి దీపక్ అయితే విన్ అవ్వడం జరిగింది 25 బెలూన్స్ బ్లాస్ట్ చేసి. టాస్క్ 2 వచ్చేసి నిన్న అమ్మాయిలకి ఇచ్చారు కదా హెయిర్ కట్ అని చెప్పి పర్మనెంట్గా ఒకటి గుర్తుండాలని చెప్పి అమ్మాయికి హెయిర్ కట్ అయితే ఇచ్చారు నిన్న. సో ఈరోజు కూడా అలా ఏమైనా బాయ్స్కి ఇద్దామా అని చెప్పి ప్లాన్ చేశారు. టాస్క్ ఏంటంటే పియర్సింగ్. సో పియర్సింగ్ అంటే మన ఏం లేదు, అమ్మలు కుట్టించుకోవడం కానీ ముక్కు కుట్టించుకోవడం కానీ ఇలాంటివి అయితే పెట్టారు. సో బిందు మాధవ్ గారు 3 స్పాట్స్ అయితే చెప్పారు బాయ్స్కి. అందులో ఒకటి వచ్చేసి ఇయర్, ఇంకొకటి వచ్చేసి నోస్, ఇంకొకటి వచ్చేసి ఐబ్రో. సో టాస్క్ బాయ్స్కి కాబట్టి మన దగ్గర ఉన్న 4 బాయ్స్, ఒకటి అమన్, దీపక్, హేమంత్ అండ్ రోహిత్. ఆల్రెడీ అమన్ అండ్ దీపక్ ఆడారు కాబట్టి వాళ్ళిద్దరికి వద్దు అని చెప్పి ఈసారి రోహిత్ అండ్ హేమంత్కి టాస్క్ అయితే పెట్టడం జరిగింది. సో వాళ్ళిద్దరికీ స్పాట్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరు నో సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకు
అడిగితే సరే అని మళ్ళీ నువ్వు నోస్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో చెప్పండి అని మళ్ళీ అడిగారు. ఐబ్రో వద్దు, ఐబ్రో కాబట్టి నోస్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. సో ఇద్దరు నోస్కి రెడీ అయిపోయారు, నోస్ కి. సో ఇక్కడ ఇంకా జడ్జెస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి సరే నోస్ కాదు, మిడిల్ నోస్లో మధ్యలో ఇట్లా మధ్యలో చేసుకోవాలని అడిగారు. హేమంత్ అయితే ఒప్పుకున్నాడు, ఆ మధ్యలో చేయించుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు. రోహిత్ అయితే క్విట్ చేసేసాడు, కుట్టించుకోవడం స్టార్ట్ చేశాడు. వాళ్ళని పిలిచారు, పిలిచి కుట్టించుకునే టైంలో శ్రీముఖి మళ్ళొకసారి అడిగారు నోస్ ఇక్కడేనా అని. బట్ బిందు మదర్ జస్ట్ టెస్ట్ చేశారు, నోస్ ఇక్కడ ఏం అవసరం లేదు, రైట్ సైడ్ నోస్ కుట్టించుకోండి పర్లేదు అని చెప్పి రైట్ సైడ్ నోస్ అండ్ ఇయర్ రింగ్ కుట్టించుకున్నారు. ఈ రౌండ్లో అయితే హేమంత్ గెలిచాడు అండ్ హోల్లో ఉన్నాడు హేమంత్. అండ్ నెక్స్ట్ టాస్క్, సో నెక్స్ట్ టాస్క్లో జడ్జెస్ అడిగారు, సో ఎవరెవరికి టాస్క్ రాలేదో, ఎవరెవరు పర్ఫార్మెన్స్ చేయలేదు అనుకుంటున్నారో నించోండి అని అడిగారు. సో అందరు నించున్నారు, కొంతమంది ఎవరైతే ప్రీవియస్ టాస్క్తో ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్ప అందరు నించున్నారు. బట్ ఇక్కడ రోహిత్ నించోలేడు. సో నించోలేకపోయేసరికి బిందు మదర్ పాయింట్అవుట్ చేశారు, చూడండి రోహిత్ ఇప్పటికి కూడా నించోవట్లేదు అని చెప్పి అడుగుతాం. అప్పుడు నించున్నాడు, అప్పుడు నుంచి ఇక అభిజిత్ దా వచ్చి నించో స్టేజ్ మీద అని చెప్పి పిలిచాడు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి క్లిప్స్ టాస్క్. సో ఈ క్లిప్స్ అన్నీ మన బాడీకి పెట్టుకోవాలన్నమాట, కొంచెం టైం ఇస్తారు జడ్జెస్. సో ఎవరైతే ఎక్కువసేపు బాడీకి పెట్టుకుంటారో వాళ్ళైతే టాస్క్ విన్ అవుతారు. బిందు మాధవ్ గారు గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నారు, నవదీప్ గారు అయితే జ్యోత్స్నాని సెలెక్ట్ చేశారు, అండ్ అభిజిత్ రోహిత్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. సో రోహిత్ ఈసారైనా ప్రూవ్ చేసుకో అని చెప్పి నించోబెట్టారు. సో గేమ్ స్టార్ట్ అయింది, అందరు గేమ్స్ ఆడారు. బట్ మధ్యలో గాయత్రి క్విట్ అయిపోయారు, తన వల్ల అవ్వలేదు, ఎక్కువసేపు పెయిన్ అయింది, అవ్వలేదు, క్విట్ అయిపోయింది గాయత్రి. జ్యోత్స్న వచ్చేసి 72 క్లిప్స్ పెట్టుకుంటే, సో రోహిత్ వచ్చేసి 109 క్లిప్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇది ఇక లాస్ట్ ఫైనల్ టాస్క్, ఐస్ బాత్ టాస్క్. సో ఏంటంటే ఒక టబ్లో ఐస్ అండ్ వాటర్, ఫుల్ ఆఫ్ ఐస్ వాటర్ వేసి పెట్టారు, అందులో కూర్చోవాలన్నమాట ఒక 3 minutes వరకు అని చెప్పాడు అభిజిత్. ఫస్ట్ ఎవరికైతే ఛాన్స్ రాలేదో వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఈసారి అపూర్వ అండ్ రుచిత సెలెక్ట్ చేశారు అభిజిత్. 3 minutes కౌంట్ చేసుకుంటుంటే టైంలో శ్రీముఖి గారు వచ్చి ఇక్కడ వాళ్ళు కూర్చున్న టైంలో వాళ్ళు కౌంట్ చేసుకోవాలనే టైంలో వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి మైండ్ డైవర్ట్ చేద్దామని అపూర్వ గారు ఫస్ట్ లేచారు, అందరు షాక్ అయిపోయారు, ఇది ఇంత తొందరగా లేచిందని. లేచి నించున్నారు, తర్వాత రుచిత లేచి నించుంది. సో టైం సరే చూసుకున్నప్పటికీ అపూర్వ 3 minutes 14 seconds అయ్యింది నించొని. సో ఇక్కడ టాస్క్ విన్నర్ అపూర్వ అని క్లియర్గా అర్థమైపోతుంది. మళ్ళీ అడిగారు టైం, శ్రీముఖి గారు స్టిల్ టైం అడిగారు, ఏంటి రుచిత టైమింగ్ ఏంటంటే అపూర్వ తర్వాత 4 seconds లేట్ లేసారు. ఇక్కడ అభిజిత్ చెప్పింది ఏంటంటే 3 minutes దగ్గరలో ఎవరుంటే వాళ్ళు విన్నర్ అని చెప్పారు అభిజిత్. సో 3 minutes దగ్గరలో అపూర్వ ఉంది కాబట్టి అపూర్వ విన్నర్. ఇప్పుడు డిసిజన్ టైం. సో వీళ్ళందట్లలో 12 మెంబర్స్లో ఫస్ట్ 4 ఎలిమినేట్ అయిపోయారు. సో ఇంకా 11 మెంబర్స్ ఉన్నారు. ఆ 11 మెంబర్స్లో 8 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ హేమంత్ అయితే సెలెక్ట్ చేశారు ఈ రోజు ఎపిసోడ్లో. సెకండ్ వచ్చేసి అమన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. థర్డ్ అపూర్వని సెలెక్ట్ చేశారు. ఫోర్త్ వచ్చేసి దీపక్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రియాంకని అండ్ ఝాన్సీని సెలెక్ట్ చేశారు. ప్రియాంక అయితే ఏం ఆడలేదు కదా, మరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే లైక్ చూద్దాం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో. వే ఆఫ్ టాకింగ్ బాగుంది, కానీ ఆటలో కూడా ప్రూవ్ చేసుకున్నారు. లైక్ ఇద్దరికి 1 minute తేడా ప్రియాంక అండ్ ఝాన్సీని సెలెక్ట్ చేశారు. రోహిత్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో రోహిత్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో చూద్దాం, రోహిత్కి పుష్ ఇచ్చారు వాళ్ళైతే, అదే ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళు పుష్ ఇచ్చారు. రోహిత్ అంత ఇంట్రెస్ట్ లేకున్నా కానీ వీళ్ళు పిలిచి మరి రోహిత్ని సెలెక్ట్ చేశారు. సో చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి గాయత్రిని సెలెక్ట్ చేశారు. బట్ గాయత్రి లాస్ట్ టైం గేమ్ పెడితేనే క్విట్ అయిపోయింది. బట్ ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశారో చూద్దాం అది కూడా. ఇదనమాట. సో టోటల్ 15 contestants, మిగతా కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేట్ అయ్యారు. లయాన్ తీసుకునేది ఉండే అగ్ని పరీక్షలో. వే ఆఫ్ ఆర్గ్యూయింగ్ బాగుంది లయాది, ఎందుకంటే నోరు ఉంటేనే ఈ బిగ్ బాస్ అట్లా ఎక్కువ రోజులు సర్వైవ్ చేయగలరు కొంతమంది. సో లయా గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ సుమా గారిని కూడా సెలెక్ట్ చేసుకుంటే బాగుండే అనిపించింది, బికాస్ తను కూడా చాలా ట్రై చేసింది. ఒకటే గేమ్ ఆడింది బట్ ట్రై చేసింది. ఇక్కడ గాయత్రి ఒక గేమ్ ఆడినా కానీ ఆమెకి సెలెక్షన్ చేశారు. గాయత్రి బదులు సుమాని తీసుకొని అండ్ రోహిత్ బదులు లయాన్ తీసుకుంటే బాగుండు అనిపించింది నా ఒపీనియన్. 15 contestants వచ్చేసి మిథిలేష్ రెడ్డి, చరణ్ మహాదేవన్, దయానా రాజకుమారి, శాలిని అండ్ శివశ్రేష్ఠి, కృష్ణ, భాగి అండ్ హేమంత్, అమన్, అపూర్వ, దీపక్, ప్రియాంక, ఝాన్సీ, రోహిత్ అండ్
గాయత్రి. ఈ 15 కంటెస్టెంట్స్‌లో కేవలం 5 మెంబర్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లో వెళ్తారు. సో, ఈ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకునేది జ్యూరీసే కాదు, మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు నుంచి. సో, మీకు నచ్చిన కంటెస్టెంట్‌ని ఓట్ చేసుకోండి. అండ్ అలాగే చూద్దాం రేపటి నుంచి ఎపిసోడ్స్ ఎంత రసవత్తరంగా ఉంటాయో. సో గాయ్స్, ఇదనమాట ఈరోజు ఎపిసోడ్. సో, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నేను ఇచ్చే ప్రతి అప్డేట్ వెంటనే మీ దగ్గర రావాలనుకుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా టైప్ చేసి పెట్టుకోండి. నేను మీ ఉమేష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.